మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళి మనోహర్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిమ్మల్ని అందరినీ ఇలాగా ఈ ఛానల్ ద్వారా కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మీరు అద్భుతంగా రెస్పాండ్ అవుతున్నారు. అలాగే ఈ వీడియోని మీ సర్కిల్స్తో షేర్ చేసుకుంటున్నారు. చాలా చాలా సంతోషం. ఇక ప్రకృతి రాసిన ప్రిస్క్రిప్షన్ అనే ఈ చక్కని సిరీస్లో మనం ఆయుర్వేదంలో చెప్పిన అద్రవ్య చికిత్సలను తెలుసుకుంటున్నాం. అద్రవ్యం అంటే ఎలాంటి మందు వాడకుండా చేసేటువంటి చికిత్సలు. వీటిలలో రకరకాలు ఉన్నాయి. జపం, మంత్రం, హోమం, ఆతపసేవన అంటే భాస్కరారాధన అంటే సూర్యుడికి గురి కావటం, ఇంకా లంఘనం అంటే ఈ ఆహారాన్ని పరిమితంగా తీసుకోవటం, ఇలాంటి చాలా చక్కని చికిత్సలు ఉన్నాయి. అలాగే ఆచార రసాయనాలు ఉన్నాయి. ఆచార రసాయనం అంటే గుడ్ కాండక్ట్ అంటే డే టు డే యాక్టివిటీస్. ఇలాంటి వీటన్నిటిని ఈ అద్రవ్య చికిత్సలలో భాగంగా మనం తెలుసుకుంటున్నాం. ఈరోజు ఒక ముఖ్యమైన సమస్య గురించి, దానికి సంబంధించిన అద్రవ్య చికిత్సల గురించి తెలుసుకోబోతున్నాం. తెలుసుకోబోయే ముందు ఒక చిన్న విన్నపం. నాకు వీలైనప్పుడు టైం చిక్కినప్పుడు ఈ వీడియోని షూట్ చేసి అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఈ వీడియోల తాలూకు సమాచారం మీకు ఎప్పటికప్పుడు అందాలంటే మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. అప్పుడు ఆ వీడియో అప్లోడ్ అవటంతోనే మీకు తెలుస్తుంది. మీకు వీలున్నప్పుడు, మీకు టైం కుదిరినప్పుడు మీరు ఆ వీడియోను చూసుకోవచ్చు. ఇక ఈ కార్యక్రమంలో మనం తెలుసుకోబోయేది ఏమిటంటే ఆకలి పెరగాలంటే ఏం చేయాలి, ఎలాంటి మందులు వాడకుండా ఆకలిని ఎలా పెంచుకోవాలి, ఇది ఈ కార్యక్రమంలో మనం తెలుసుకోబోయేది. ఆకలి మందం తగ్గాలంటే కొన్ని జాగ్రత్తలు మీరు తీసుకోవాలి. ఎందుకంటే చాలామంది ఏదో ఆ టైం అయిందని తింటారు తప్పితే ఆకలి తెలియదు చాలామందికి. ముఖ్యంగా పిల్లలు ఇలా చూస్తూ ఉంటాం. అసలు ఆ మాట ఎందుకు, అంతవరకు ఎందుకు? మీరే తీసుకోండి. రోజు పని చేసుకుంటూ ఉంటారు, ఆఫీస్కి వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు. కానీ నిజంగా నకనకలాడే ఆకలి వేసి మీరు అన్నం తింటున్నారా, లేకపోతే భోజనం చేస్తున్నారా? లేదు. టైము అయ్యింది, తినాలి కాబట్టి తింటున్నారు. అంటే ఆకలిని గుర్తెరిగి తింటం లేదు. దీన్ని అగ్నిమాంద్యం అంటారు ఆయుర్వేదంలో. అగ్ని అంటే ఏమిటంటే ఆకలి, మాంద్యం అంటే ఏమిటి? తగ్గటం. కాబట్టి ఆయుర్వేద దృక్పథం ఏంటంటే ఈ ఆకలి తగ్గటాన్ని అగ్నిమాంద్యం అనే పేరుతో పిలుస్తారు. దీనికి మళ్ళీ ఎట్లా అయితే ఒక మంట రాజేయాలంటే చితుకులు వేసి చిన్నగా పెద్ద మంటను తయారు చేస్తామో అలాగే చిన్నగా మళ్ళీ ఆకలిని పెంచుకోవాలి. ముఖ్యంగా ఈ సమస్య చిన్నపిల్లలు ఎక్కువ ఉంటుంది. దీనికి ముఖ్య కారణం ఏమిటి? చాలా రకాల కారణాలు ఉంటాయి, ఎంజైమ్స్ ఇలాంటివన్నీ. కానీ ప్రధానంగా ఈ రోజుల్లో మనం ఎక్కువ చూస్తున్న కారణం ఏంటంటే మలబద్ధకం. ఎవరిలో మలబద్ధకం ఉన్నా వాళ్ళకి ముందు ఆకలి తగ్గిపోతుంది. విరేచనం సాఫీగా అయితే అప్పుడు ఆకలి పెరుగుతుంది. విరేచనం సాఫీగా అవ్వలేదనుకోండి, అప్పుడు ఏమవుతుంది? మలం అంతా కూడా ఆ పేగుల్లో నిండిపోతుంది. గ్యాస్ట్రోకాలిక్ రిఫ్లెక్స్. దీంతో ఇక అంటే కోలాన్ని నిండిపోయింది కాబట్టి ఆమాశయంలో అంటే కడుపులో పొట్టలో ఆకలి వేయదు. అంటే ఇలాగ మోషన్ అవ్వకపోయినప్పుడు అప్పుడు ఇంకా దాని రిఫ్లెక్షన్ పొట్ట మీద పడుతుంది కాబట్టి ఆకలి వేయదు. అయితే టైంకి తినాలి కాబట్టి మోషన్ అవ్వకపోయినా కానీ చాలామంది తినేది ఆపరు. ఇక్కడ బయటికి వెళ్ళేదాన్ని బట్టి లోపలికి వచ్చేది ఆధారపడి ఉంటుంది. పేగుల వాతావరణం చెడిపోతుంది. అంటే సరిగ్గా మల విసర్జన జరిగినప్పుడు అప్పుడు ఆకలి మందగిస్తుంది. ఆకలి లేకపోయినా అమ్మో తినకపోతే నీరసం వచ్చేస్తుందేమోనని కొంతమంది తినేస్తూ ఉంటారు. దీంతో ఈ సమస్య ఇంకా ముదిరిపోతుంది. మరి ఇలాంటి ఈ సమస్యను తగ్గించుకోవాలంటే ఏం చేయాలి? దీనికి కొన్ని అద్రవ్య చికిత్సలు ఉన్నాయి. వరుసగా వీటిని తెలుసుకుందాం. ముందు ఒక సులభమైన చికిత్స. ముందు ఏం చేస్తారంటే ఒక 5 లేదా 6 రోజుల పాటు ప్రతిరోజు కూడా ఈ త్రిఫలా చూర్ణంతో పేగుల్ని శుభ్రం చేసుకోండి. త్రిఫలా చూర్ణం అంటే చాలా సౌమ్యమైనటువంటి పొడి. ఇది ఆహారం లాంటిదే. కరక్కాయ, తానికాయ, ఉసిరికాయ వీటి కాంబినేషన్ త్రిఫలా చూర్ణం. దీన్ని ఒక అర చెంచాడు నుంచి చెంచాడు మోతాదుగా రాత్రిపూట వేడి నీళ్ళకి కలుపుకొని తాగేయండి. దీంతో పేగులు శుభ్రపడతాయి. పేగులు ఎప్పుడైతే శుభ్రపడతాయో అప్పుడు ఆటోమేటిక్గా ఆకలి వేస్తుంది. ఇంకొక సులభమైనటువంటి చికిత్స. మామూలుగా ఉదయం పాలు, జావా, టిఫిన్లు, ఆఖరికి మొలకలు ఇలాంటివన్నీ తినటం ఈ మధ్య ఎక్కువగా ఈ కాన్షియస్నెస్ పెరిగిన వాళ్ళు ఎక్కువగా ఇవి చేస్తున్నారు.
ఉదయం జావ తాగుతున్నారు, రాగి జావ ఇలాంటివి, టిఫిన్ తింటున్నారు, మొలకల్ని కూడా తింటున్నారు, పాలు తాగుతున్నారు. అయితే ఇవన్నీ కూడా మందం చేసేవి ఆకలి లేనప్పుడు. కాబట్టి వీటన్నిటిని మానేయండి. మానేసి ఏం చేస్తారు? ఆకలి పెంచుకోవాలంటే ముందు దీన్ని అగ్ని అంటాం కదా, కాబట్టి అగ్నిని ఎట్లా పెంచుకోవాలంటే అగ్నితో పెంచాలి. కాబట్టి వేడి నీళ్ళు తాగండి. ఉష్ణ జలపానం అంటాం దీన్ని. ఈ నీళ్ళని తాగటం పూర్తయిన తర్వాత ఉదయం 8-9 గంటలకి టిఫిన్ కింద మీరు బొప్పాయి, సపోటా, ఖర్జూరం, అలాగే దానిమ్మ ఇలాంటి పండ్లన్నీ సరిపడా తినండి. టిఫిన్ కింద తినండి, మళ్ళీ టిఫిన్ వద్దు, వీటినే తినండి. వీటిలో సహజమైన ఎంజైమ్లు ఉంటాయి కాబట్టి ఆకలిని పెంచుతాయి. అయింది కదా. ఇప్పుడు ఇక మధ్యాహ్నం. ఈ మధ్యాహ్నం ఏం చేస్తారంటే తేలిగ్గా అరిగేటట్టుగా కూరల్ని కొంచెం చప్పగా చేసుకోండి. అంటే ఏమిటి? ఉప్పు తగ్గించాలి, పులుపు తగ్గించాలి, చప్పగా చేసుకోండి. అలాగే నూనెలు కూడా తగ్గించాలి. మరి అప్పుడు రుచిగా ఉండవు కదా అనుకుంటున్నారు కదా, ఉంటాయి. వీటిని వేడిగా తిన్నారనుకోండి, అప్పుడు నాలుగు మీద ఉండే టేస్ట్ బడ్స్ ఎక్స్పాండ్ అయ్యి వీటిలో ఉండేటువంటి ఆ సౌమ్యమైన రుచిని మీరు ఆస్వాదించగలుగుతారు. కాబట్టి మధ్యాహ్నం తేలిగ్గా అరిగేటట్టుగా ఈ కూరల్ని, అంటే ఏమిటి, ఆకుకూరలు, ఆఖరికి దుంపలు కూడా తినొచ్చు, కంది, పెసర ఇవన్నీ లైట్గా అరుగుతాయి. వీటితో కిచిడీలాగా ఇట్లా ఏదో ఒకటి చేసుకోండి. అయితే వీటిని అన్నంతో కాకుండా పుల్కాలతో తినండి, ఎక్కువ కూర పెట్టుకొని తినండి, అప్పుడు బాగా అరుగుతాయి. ఇక మధ్యాహ్నం భోజనం అయింది. ఇక రాత్రి ఏం చేయాలి? దీనికి ఒక సులభమైనటువంటి సలహా ఉంది. రాత్రి భోజనంగా మళ్ళీ 5 లేదా 6 గంటలకే పండ్లు తినేయండి. అంటే ఇప్పుడు సూర్యాస్తమయం అవ్వకముందే, అంటే దాదాపుగా సాయంత్రం పూట ఈ 5-6 గంటలకి పండ్లు తినేయండి. పొట్టని ఇక రాత్రికి మార్చండి. అప్పుడు ఆటోమేటిక్గా ఇలాగా 2-3 రోజులు చేస్తే చక్కటి ఆకలి పుడుతుంది. సమస్య తగ్గిన తర్వాత రోజు విరేచన సాఫీగా అయ్యేటట్టుగా ఉదయం పూట ఉష్ణ జలపానం చేస్తూ ఉంటే ఆకలి మందగించడం అన్న సమస్య మీకు ఉండదు. చక్కగా మీరు తినగలుగుతారు, దాంట్లో ఉండేటువంటి టేస్ట్ని ఎంజాయ్ చేయగలుగుతారు. ఇలాగా ఆకలి పెరగాలంటే ఈ సూచనలు పాటించండి. ఇలాంటి మరొక ఆసక్తికరమైనటువంటి విషయాన్ని అద్రవ్యభూత చికిత్సల్లో భాగంగా ఈ ప్రకృతి రాసిన ప్రిస్క్రిప్షన్ సిరీస్లో మనం తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.